గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. రహదారుల వెంట కూడా చూసుకోవచ్చు భారీగా వాహనాలు వస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఓ వైపు చూడొచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. గత 3 రోజుల నుంచి చూసుకుంటే పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు వర్షాలు గత వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ వర్షాలు లేక రైతాంగం అల్లాడిల్లిపోయారు. పూర్తి స్థాయిలో తల్లడిల్లిపోయిన పరిస్థితిలో ఈ వర్షం రాత్రి కురుస్తున్న వర్షానికి పూర్తిగా రైతాంగంకు ఊరట కలిగింది. మరోవైపు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు చూసుకోవచ్చు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కావచ్చు, మరోవైపు తుఫాను ప్రభావం కావచ్చు, జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓవైపు వర్షం కురవడం, మరోవైపు ప్రజలు బయటకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది.